అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ విషయంలో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ ఎక్కడా కొరత లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం చెప్తుంది. కానీ గ్యాస్ కోసము కొరత లేకుంటే ఉద్యోగాలు ఇడిసపెట్టి పని ఇడిసపెట్టి గ్యాస్ డీలర్షిప్ల దగ్గర ఏజెన్సీల దగ్గర వేల మంది క్యూలో నిలబడుతున్నారు. గ్యాస్ బుక్ చేస్తే కూడా రావడం లేదు. రెండోది, హోటళ్ళ దగ్గర ఎక్కడ చూసినా బయట పొయ్యిలు పెట్టి వంటలు చేస్తుంటారు. వీళ్ళకేమో గ్యాస్ కొరత లేదనే ఉంది. కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. ఓ పక్క కూటమి ప్రభుత్వం ఏమో 3 నెలల వరకు స్టాక్ ఉంది, ఎవరు భయపడొద్దు అంటున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం హోటళ్ళు కానీ డొమెస్టిక్ కానీ గ్యాస్ దొరక్క ఏజెన్సీల దగ్గర క్యూలలో నిలబడి ఇబ్బందులు పడి కొట్టుకుంటున్నారు. కొరత లేదని చెప్తున్నారు. ఎక్కడ కొరత లేదు? మీ ఇళ్ళలో లేదు. లోకేష్ బాబు గారి ఇంట్లో గ్యాస్ కొరత లేదు. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో గ్యాస్ కొరత లేదు. తర్వాత మాధవ్ గారి ఇంట్లో గ్యాస్ కొరత లేదు. పవన్ కళ్యాణ్ ఇంట్లో గ్యాస్ కొరత లేదు. మంత్రుల ఇళ్ళలో గ్యాస్ కొరత లేదు. కాబట్టి మీకు అంతా పచ్చగా కనిపిస్తుంది గ్యాస్ కొరత లేకుండా. ఖచ్చితంగా ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడైతే బ్లాక్లో అమ్ముతున్నారు చాలామంది ఏజెంట్లు, బ్లాక్లో అమ్మే వాళ్ళ మీద రైడ్ చేయండి. దానిలను బ్లాక్ చేసి డబల్ రేటుకి అమ్మడానికి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎందుకంటే మీ కూటమిలో ఉండారు, మీరు కేంద్రంలో మంత్రిగా ఉండారు, మీ మంత్రివర్గంలో బీజేపీ వాళ్ళు మంత్రులుగా ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎక్స్ట్రా గ్యాస్ ఇక్కడికి సప్లై తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో గ్యాస్ ఎక్కడ బ్లాక్లోకి పోకుండా అక్రమంగా నిల్వలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళ మీద రైడ్లు చేసి యాక్షన్ తీసుకొని గ్యాస్ కొరత లేకుండా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే మీరు 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తామన్నారో ఇప్పటికిచ్చింది మీరు 2 సిలిండర్లు మాత్రమే. మిగతా 4 సిలిండర్ల డబ్బులు కూడా వెంటనే వాళ్ళ అకౌంట్లలో వేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.